వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మాజీ సీఎం కేసీఆర్ గారు ప్రజల లోపలికి రానున్నారు. సో దాదాపు ఇప్పటికీ కాంగ్రెస్ కి 2.5 సంవత్సరాలు టైం ఇవ్వడం అనేది జరిగింది. కాస్త 2.5 సంవత్సరాలు అయిపోవడంతో ఇకపై నేరుగా కాంగ్రెస్ పైన పోరాటం చేస్తారా అంటే గులాబీ శ్రేణులు అవుననే చెప్తున్నారు. సో ఇప్పటికీ దాదాపుగా 2.5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు కేసీఆర్ పథకాలు, కేసీఆర్ కిట్ కావచ్చు, కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ కూడా సమయానికి రావట్లేదని చెప్పేసి, అలాగే రైతు బీమా విషయంలో కూడా ప్రభుత్వం ఆలస్యం చేస్తుంది. తర్వాత రైతు భరోసా విషయంలో కూడా 2 సార్లు ఎగ్గొట్టిందని చెప్పేసి, సో గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కాళేశ్వరం కట్టి లక్షలాది మంది రైతులకి నీళ్ళు ఇస్తే ఈరోజు అది కూలేశ్వరం అయిందని చెప్పేసి, కావాలని కేసీఆర్కి ఇక్కడ పేరు వస్తుందో అని చెప్పేసి దాన్ని బంద్ చేసిందని చెప్పేసి, ఇట్లా చాలా వరకు అంటే కేసీఆర్ పథకాల పైన, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ హయాంలో ఏ విధంగా ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారనే విషయాలు కూడా కీలకంగా అవన్నీ తెలుసుకొని కేసీఆర్ గారు మరిన్ని సభలు పెట్టే అవకాశం ఉంది. సో ఈసారి 20వ తేదీ నాడు, ఏప్రిల్ 20వ తేదీ నాడు జగిత్యాలలో ఆల్రెడీ జీవన్ రెడ్డి గారు జైన్ కావడం అనేది జరిగింది. సో 1,00,000 మందితోటి బీఆర్ఎస్ సభ పెట్టే అవకాశాలు ఉన్నాయి. సో మరి గతంలో కూడా ఎల్కతుర్తి సభలో 25 సంవత్సరాల సందర్భంగా రజతోత్సవాలు చేశారు. సో అప్పుడే ప్రజల వద్దకు వస్తారు కేసీఆర్ గారు అని చెప్పేసి చాలా వరకు చెప్పినప్పటికీ తర్వాత కేవలం 1-2 సార్లు మాత్రమే వచ్చారు. అది కూడా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కీలక నేతల్ని మాత్రమే కలవడం అనేది జరిగింది. తర్వాత ఎక్కడ కూడా మళ్ళీ సభలు పెట్టలేరు. సో ఇప్పుడు మళ్ళీ 20వ తేదీన తర్వాత కూడా మరిన్ని సభలు పెట్టే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, తర్వాత కొన్ని చోట్ల ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, ఈ విధంగా వరుసగా ఎన్నికలు ఉండడం. తర్వాత దాదాపుగా ఒక ఇంటర్వ్యూలో కూడా నేను 1-2 సంవత్సరాలు ప్రభుత్వానికి అవకాశం ఇస్తాను, ఎందుకంటే వచ్చిందాడే మనం కూడా విమర్శించడం అది ఎంతవరకు భావ్యం కాదు. సో అందుకని చెప్పేసి 2 సంవత్సరాల సమయం తర్వాత డెఫినెట్ గా కేసీఆర్ అంటే ఏందో చూపిస్తా, అలాగే కేసీఆర్ లేని లోటు కూడా ప్రజలకి తెలవాలని చెప్పేసి కేసీఆర్ ఇప్పటి వరకు ప్రజల లోపలికి రాలేకపోతున్నారా. సో ఇప్పుడు 2.5 సంవత్సరాల తర్వాత కేసీఆర్ వస్తే డెఫినెట్ గా బీఆర్ఎస్ మళ్ళీ ఊపండుకుంటుందా, అలాగే పార్టీ స్థాయిలో అంటే గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీ సభ్యత్వాలు కావచ్చు, తర్వాత కమిటీలు కావచ్చు, తర్వాత మార్పులు చేర్పులు, ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర కమిటీలో కూడా మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అదే సభలో కీలకంగా కొంతమంది అంటే సభకి ముందన్నా లేకపోతే సభ జరిగిన తర్వాత అయినా సరే కొంతమందికి కీలక పదవుల్లో మార్పులు చేర్పులు చేశారని చెప్పేసి ఒక టాక్ అయితే వినిపిస్తుంది. మరి 20వ తేదీ నుంచి అయినా సరే ప్రజల లోపలికి కేసీఆర్ వస్తారా రారా అనేది చూడాల్సిన విషయం. సో ముందు అయితే ప్రజల వద్దరికి కాదు, అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద మాట్లాడమంటే మాత్రం ఫామ్ హౌస్ లో దాక్కున్నారని చెప్పేసి చాలా సందర్భాల్లో ఇటు కాంగ్రెస్ చేసినటువంటి కామెంట్స్ కూడా ఒకటేసారి తీర్పు చెప్పబోతున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి మాట. సో మరి కేసీఆర్ వస్తే బీఆర్ఎస్ ఏ విధంగా ఉంటుందనేది వేచి చూడాల్సిన విషయం. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో డెఫినెట్ గా కమిటీలు అనేది చేంజ్ చేసే అవకాశాలు ఏమన్నా ఉంటేనే పార్టీ మనుగడ అవుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే చాలా వరకు కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీలోకి వెళ్ళడం అనేది జరిగింది కాబట్టి అక్కడ పార్టీ స్టాండప్ కూడా అవ్వలేకపోతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఏం మాట్లాడతారని వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.